తీవ్ర వాయుగుండం తమిళనాడు పుదుచ్చేరి మీదుగా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. నిన్న సాయంత్రానికి ఇది చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 130, కడలూరుకి 150, నెల్లూరుకి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది క్రమేపీ బలహీనపడుతోంది. దీని ప్రభావంతో మంగళవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నెల్లూరు జిల్లాను దిత్వా తుఫాను వణికిస్తోంది. వాయుగుండం బలహీనపడి నెల్లూరుకు దగ్గరగా వస్తున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. 3 రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండగా నిన్న సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో సముద్రం 4-5 మీటర్ల వరకు ముందుకొచ్చి చొచ్చుకొస్తోంది. తీరం వెంబడి ఈదురుగాలులు వేస్తున్నాయి. దీనికి తోడు చలి కూడా ఎక్కువగా ఉంది. తుపాను ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తుపాను కారణంగా తిరుమలలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. దట్టమైన పొగమంచు తిరుమల కొండలను కమ్మేసింది. బలహీనపడ్డ దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారడంతో చెన్నైలో అనేక చోట్ల భారీ వర్షం పడింది. మంగళవారం మరింతగా భారీ వర్షం పడతాయని హెచ్చరికలతో చెన్నై శివార్లోని జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. నిన్న ఉదయం 6 గంటల సమయంలో చెన్నై తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా రూపంలో చిరుజల్లులు వాన మొదలైంది.